హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ హ్యాండిల్ అయితే గమనించండి. నేనైతే ఇటు సైడ్ పుష్ చేస్తుంటే ఇంకా వెళ్తూ ఉంది, కానీ అక్కడ ట్యాంక్ కవర్ అడ్డు రావడంతో ఆగింది, కానీ లేదంటే పూర్తిగా వెళ్ళేది. ఇంకొక సైడ్ అయితే సగం మాత్రమే కట్ అవుతుంది, వన్ సైడ్ పూర్తిగా ఓవర్గా కట్ అవుతుంది. ఇలా కావడానికి గల కారణం ఏమిటంటే ఇక్కడ ఒక పట్టి అయితే గమనించండి. ఈ పట్టి అనేది క్రాష్ అయిపోయింది. అక్కడ రెండు పుల్లల మాదిరి ఉన్నాయి కదా మనకి టీ రాడ్కి, అవి కూడా కాస్త బెండ్ అయ్యాయి. వెహికల్ అనేది యాక్సిడెంట్ అయ్యి హ్యాండిల్ లాగబడడం లేదు, అలాగే వన్ సైడ్ ఓవర్గా తిరుగుతుంది, వన్ సైడ్ కట్ కావడం లేదు అని కస్టమర్ మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. మనం గమనిస్తే దాని పట్టి అనేది బెండ్ అయింది. ఇక్కడ ఒక రేకు అడ్డు పెట్టించి నేను గ్యాస్ వెల్డింగ్తో ఆ పట్టిని అయితే బెండ్ తీపించడం అయితే జరుగుతుంది. అలాగే మనం సొంతంగా కొట్టి తీయడానికి ట్రై చేసామంటే మనకి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ కాస్త లేట్ అయితే అవుతుంది. హీట్ చేసామంటే సింపుల్గా మనం అనుకున్న పొజిషన్కి అయితే వస్తుంది. ఇప్పుడు మనం హీట్ చేయించి దాన్ని కొట్టి కరెక్ట్ లెవెల్కి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఈ టీరాడ్కి కూడా రెండు పట్టీలు అయి మాదిరి అయితే ఉన్నాయి కదా, ఇదైతే బీడు. దీన్ని అయితే కొట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెండ్ తీయడానికి అయితే ట్రై చేయకూడదు, ఎందుకంటే అది బీడు కాబట్టి కొట్టిన వెంటనే అక్కడి వరకు అయితే కట్ అయిపోతుంది. కట్ అయిపోయిందంటే మళ్ళీ మనకి డబల్ పని అయితే ఉంటుంది. ఇప్పుడు మొత్తం అన్ని పర్ఫెక్ట్గా లెవెల్గా అయితే వచ్చేసాయి. ఇప్పుడు హ్యాండిల్ అయితే నేను తిప్పి చూపిస్తాను, మీరైతే చూడండి. ఇటు సైడ్ కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే తిరుగుతుంది, అటు సైడ్ కూడా తిప్పి చూపిస్తా. అటు సైడ్ కూడా మనకి రెండు సైడ్ అయితే పర్ఫెక్ట్గా అయితే తిరుగుతుంది. నెక్స్ట్ హ్యాండిల్ లాక్ కూడా పడ్డం లేదని చెప్పారు కదా మనకి కస్టమర్. కింద ఆ పట్టి ఎప్పుడైతే తీసామో అప్పుడు కూడా హ్యాండిల్ లాక్ అనేది ఆటోమేటిక్గా దాని పొజిషన్కి అయితే వచ్చేస్తుంది. మీరైతే చూడండి, హ్యాండిల్ లాక్ కూడా పర్ఫెక్ట్గా అయితే పడుతుంది. యాక్సిడెంట్ కావడం వల్ల ఆ పట్టి అనేది బెండ్ అయింది. మొత్తం టోటల్గా ఫిట్టింగ్ చేసి వెహికల్ అయితే పంపించడం అయితే జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.